ఈరోజు మనం సుధా కార్ మ్యూజియంకి వచ్చినాము. ఇక్కడ వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ కార్స్ ఉన్నాయని చూసిన నేను. అలానే వరల్డ్స్ బిగ్గెస్ట్ సైకిల్ కూడా ఇక్కడనే ఉంది. ఇప్పటికి కూడా రికార్డ్ ఉంది అనుకుంటా. దీని గురించి మొత్తం వరల్డ్ రికార్డ్, గిన్నిస్ రికార్డ్ అనేవి పెట్టిండు. ప్లస్ వేరే వేరే డిఫరెంట్ వెహికల్స్ పెట్టిండు. చెస్ వెహికల్ అన్నీ చాలా డిఫరెంట్ ఉంటాయి. అట్లనే కొన్ని వింటేజ్ కార్స్ కూడా ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవో. అన్ని కార్ చూపిస్తా ఈరోజు, తప్పక చూడండి మొత్తం వీడియో. సైకిళ్ళు ఉన్నాయి పాతవి, ఫోల్డబుల్ సైకిల్స్. ఇదేందిరా వార్లో వాడేటివా? ఇది కూడా ఫోల్డబుల్ సైకిల్. ఇది ఇది ఏదో చూసినారా? ఇది కంపెనీ పేరు తెలుస్తుందా అండి? అచ్చా, రాయల్ ఎన్ఫీల్డ్ 500cc మోడల్ 2000. ఇది వరల్డ్ వార్ 2 పారాడ్రాప్ కొలాప్సబుల్ సైకిల్. అచ్చా, ఇదేమో ఇది విలియర్స్ జూనియర్ వరల్డ్ వార్ 2 పారాడ్రాప్ కొలాప్సబుల్ బైసైకిల్. ఇది కూడా మోటార్ బైసైకిల్. అది జీప్ ఉంది, ఆపి జీప్. ఇదే మీ దగ్గర ఉన్నది. 1944 మోడల్ అంట. 2000 మోడల్. అదేంటిది? అచ్చా, వెనకాల జస్ట్ పెట్టే ట్రంక్ లాగా. మస్తు ఉంది డర్ట్ బైక్ అప్పట్లో. అచ్చా, ఆర్ఎక్స్ అన్నాడా? నేను అదే అనుకునేది కొత్త బండి. అది కొత్త దానిలో కార్. టైం టేకెన్ టు మ్యానుఫ్యాక్చర్ 4 months. ఇయర్ మ్యానుఫ్యాక్చర్ 1987 అంట. ఆ సైకిల్ పెట్టిండా కొత్తది. గణేష్ ఉంది, మెకానిక్ గణేషుడు. అయితే ఇవన్నీ నార్త్ 650 ఈ బండి అనుకుంటా. అచ్చా, కొలాప్సబుల్ 100cc విల్లర్సా? ఇదే 100cc అంటారా? ఆ ట్రైలర్ అది. ఏ మ్యాన్ ఫోటోగ్రాఫ్. ఫోల్డబుల్ సైకిల్. మంచిగా ఎంజాయ్ చేసినట్టే ఉంది. ఇది రియల్గా వాడేదా లేకపోతే ముఖ్యంగా షో పెట్టిరా? ఆటో కార్ ఉంటుంది ఫస్ట్. 177cc 4 stroke అంట. ప్లెయిన్ ఉంది లోపల. మారుతిగా టైం సేపు ఉందా? ఇట్లా సేపు సేమ్ నాది కానీ దాని 2-seater. వీల్స్ చూడండి నేను ఎంత పెద్దనే. ఇది ఆఫ్ రోడింగ్ వెహికల్ అంట. కారు కూడా చిన్న ఉంటాయి కదా దీనికన్నా. అది ఇందాక మిస్ అయినామా? ఇక్కడ హెల్మెట్ కూడా ఉన్నాయి. ఆ బుల్లెట్లు ఆపితే అరాలి. ఇప్పుడు బయట మొత్తం చూడడం అయిపోయింది. బయట అయితే జస్ట్ కొంచెం ఆర్మీ స్టఫ్ ప్లస్ ఈ 2 జీపులు ఉన్నాయి. ఇంకా బైక్స్ ఉన్నాయి పాత RX-100, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్, అవి బైక్స్ ఉన్నాయి. ఇవి లోపలికి ఉదయం. ఇది లెవెల్ 2 అని చెప్పొచ్చు. జస్ట్ మరీ లోపల కాదు, మరీ బయట కాదు. సైకిల్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఫస్ట్ సైకిల్ అట్లా చూసినా కానీ మరీ అంత పాత దానిలో లేవు కదా. తర్వాత ఏదో రీక్రియేట్ చేసినట్టున్నాయి ఇవైతే. ఇది చూడండి, నేను చిన్నప్పుడు ఇదెందుకురా? గోస్ట్ అంట.
60cc 14 డిజైన్ ఫర్ 99 హ్యాండ్మేడ్ మెటల్ బాడీ. ఆహా, దేనికి అసలు? చిన్నపిల్లలకా? చిన్న ఏమో అప్పట్లో ఒకరు అప్పట్లో చిన్నపిల్లలకి 1911 రోజు అమ్మో, అప్పట్లో చిన్నపిల్లలకి మరీ రియల్ బండ్లు ఇచ్చిరేందిరా ఇవి కదా. అప్పట్లో లో కూడా ఇచ్చింటారు, వీళ్ళు పీకేసి ఉంటారు. అచ్చా, మేము కొంచెం డమ్ ఉండే, నాకు తెలిసి ఇవన్నీ వెనకాల రోల్స్ రాయ్స్ అనుకుంటా. ఇవన్నీ వెనకాలవి కొంచెం నార్మల్ బండ్లు లెక్క ఉన్నాయి, బాగున్నాయి. అప్పట్లో మస్తు లగ్జరీ ఉంటుండే నాకు తెలిసి అంతా. మరి ఇవన్నీ జస్ట్ ఫొటోస్ అనుకుంటా, నాకు తెలిసి ఇవి జరగవు చిన్నవి. లెఫ్ట్ సైడ్ ఏమో ఇదేదో నార్మల్గా ట్రావెలింగ్ ట్రక్ లెక్క ఉంది, ఇటు సైడ్ పెట్టండి ఒకటి. ఇది ఓల్డ్ దాని లెక్క లేదు కదా. కానీ ద యాక్చువల్ బీస్ట్ ఇస్ దిస్ ఫార్మర్ బాన్ కార్ జీప్. దేంట్లో? ట్రిపుల్ ఆర్ సినిమాలే కాదు ఉంటుందా? త్రిపుల్ ఆర్ సినిమాలు ఇదే ఉంటుందంట. ఇవేవో స్కెల్టన్స్ ఏంటివి ర్యాండమ్ ఉన్నాయిరా మొత్తము. ఇంకా అదేదో పార్క్లో కూర్చునే సీటు ప్లస్ సైకిల్ తినేది కూర వేసుకొని కానీ అమ్మ. లోపల అసలు ఏం లేదు రా, ఉత్తిని కట్టి పెట్టిండు. కానీ ఆర్ట్ 250cc చాపర్. అరే దానికి ఎందుకు ఇంజన్? అదేగా 250cc నార్మల్గా దానికి ఎందుకు అసలు? 50cc ఇంజన్. ఆ బుడ్డబాటికి ఎందుకురా? అదే ఇది అమెరికన్ బండి లెక్క ఉంది ఏదో. ఇవన్నీ 175 పీసెస్ మినీ రాజ్దూత్ 175cc డిజైన్ అండ్ బిల్ట్ బై 1984 ఇదే అనుకుంటా. చాపర్ అంటే ఇదే కదా. ఒక్క అప్పట్లో ఇవి ఉన్నాయి చూడ, అప్పట్లో నడిపినాయి స్క్రాంబర్ అంటే ఇదే అదే. కమలాసనారా? కావాలి. అవును ఆయననే కమలాసనా? అదే ఇది కమలాసన కనెక్షన్ అది కాదు కదరా. సైకిల్ ట్రైన్ 6 సీటర్ వాయమ్మా. ఎప్పుడు ఇది? 1986 అంట. 1986లో కట్టిరు ఇది. 3 వీలర్ మోటార్ సైకిల్. ఇది వేరేదిగా. అది 3 వీలర్ కదా. 95 స్పీడ్ అంట. 6 months కట్టినాకి 1983. ఇది ఫన్ కార్ట్ అని పెట్టిండో. 80 స్పీడ్ అంటే 1980లో కట్టినాక 2 months కడతారు. 2 months అంట కట్టినకి. సోఫా కారా? ఓవర్ 150cc కార్లు పెట్టి ఇది ఉందిరా, ఇవన్నీ ఉందిరా. స్టిలెట్ టు కార్ 2012లో మనకి పనిపర్ లేకుండేరా ఇవన్నీ కట్టిరా. షూ స్టాండ్ డైరెక్ట్గా. ఇది ఒక బండి ఉంది, సైకిల్ లెక్కన. సైకిల్ బండి తెలియదు మరి. డబుల్ సీటర్ సైకిల్. ముందట ఎందుకు పెట్టిండ్రా అది? ఏది? అవునా, జస్ట్ పట్టుకొని అనుకుంటా. ఇది కూడా కార్ అంట. 1997లో 40 స్పీడ్ అంటే ఎటు వీల్ షెడ్ ఉన్నారా దానికి? కింద ఇది హెల్మెట్ కాదా? 45 స్పీడ్ 1997లో కట్టిరు. 10 months కట్టిందంట కట్టిన. వాయమ్మో, 60 kilometers ఉంటారా? 2006 9 months కట్టిరంట. స్టీరింగ్ ఎదురా? అరే ఇది అమ్మ. ఒక టాయిలెట్ సీట్ ఓకే. వీసీ కార్ అంట. 50 km/h 2002. మరి ఇదేంద్రా? దీని ఏది? అది లేదా?
some of that. ఆడబెట్టిండు స్టికింగ్. ఇది మగ్గు కార్. వరల్డ్స్ స్మాలెస్ట్ ట్రైన్ అంట. Video. 6 seater టెండమ్ అంట. ఈ 3 థర్డ్ లెవెల్ అనుకుంటారు. ఒకటి ఫస్ట్, సెకండ్, థర్డ్ లెవెల్. ఇందులో అయితే క్రేజీ కార్, బర్గర్ కార్. ఇది అయితే ఫస్ట్ బెడ్ కారా. ఇది లెవెల్ 3 కూడా అయిపోయింది మొత్తము. లెవెల్ 3లో అయితే క్రేజీ కార్స్ ఉన్నాయి. కార్స్ కావు ఇవి, కానీ నడుస్తాయి, ఉరుకుతాయి, అంటే ఇట్లా వెహికల్ అన్నట్టే. ఇప్పుడు ఇంకా లోపడుతుంది. లెవెల్ 4 చూద్దాం. అక్కడి నుంచి ఇది లెవెల్ 4. ఇది కార్లో లోపడైతే ఇంజన్లో అవి పెట్టిండు. ఇటు సైడ్ పోయిస్తుందా. ఇది లెవెల్ 5 అనుకుందాం. బుక్ కారు 30 కిలో. ఎట్లా నడుస్తారా ఇవన్నీ? పెన్సిల్ కారు అంట, షార్ప్నర్ కారు, ఎరేజర్ కారు. వెనకాల వస్తే మనకి ఆ డీటెయిల్స్ పెట్టండి, అప్పటి నుంచి చూడలేం మనం. మినీ వ్యాన్, వోక్స్ వ్యాగన్, గోల్ఫ్ కార్ అంట, టెన్నిస్ బాల్ కారు, ఫుట్బాల్ కార్ అంట. 150cc అంటారా? 8 months 2006. ఇది నార్మల్దే ఉంది. 60cc. సెటిల్ కాక్ అంట. అమ్మా ఏందిరా ఏమున్నాయిరా ఇవన్నీ? ఎట్లా ఇప్పటిదాకా చూడలే కదరా మనం. దేవుడా. స్నూకర్ కార్. ఇది వరల్డ్స్ స్మాలెస్ట్ డబుల్ డెక్కర్. 10 మందిని కూర్చోబెట్టుకుంటుంది. ఇది ఏది మనం ఆడుకుంటూ వెళ్ళిపోవచ్చా? స్నూకర్ టేబుల్ కార్ 150cc, 45 months, 4 months పెట్టిరంటుంది. క్రికెట్ బ్యాట్ కార్ అంట. 2007లో కట్టిరు. ఎట్లా నడుపుతారో వీటిని? జైల్ బర్డ్. అది డిన్నర్ టేబుల్, డైనింగ్ టేబుల్ కార్ అంట. క్రికెట్ బ్యాట్ కార్. ఇది చూసారా? శివలింగ్ కార్ 60cc, 30 km/h, 5 wheels అంట. లడ్డు కార్ అంట. వెలో కార్టండం ట్రైసైకిల్ 1994. లడ్డు కార్ అంట. అరే కంప్యూటర్ కార్ రా. 2004 నేను పుట్టినప్పుడే కట్టేది. ఇదేందిరా గాజుల్లా? జ్యువెలరీ కారా? జ్యువెలరీ కారు, నిజంగా జ్యువెలరీ కారే అమ్మా. నేను ఏదో జోక్ అనుకున్నా. జ్యువెలరీ కార్, నిజంగా జ్యువెలరీ కారే అది. బ్రైడ్ కార్ అంట, కెమెరా కార్ అంట. స్కార్పియో బైక్. అరే 30 స్పీడ్ అంటారు అదండి. మినిచర్ సైకిల్ అంట. 110 kgs అంట. 110 kg క్యారీ చేస్తుంది. 1 monthలో పెట్టారు. కెమెరా కార్ అంట. నికాన్ F3 కెమెరా 1998. అదే షూ కార్. సూట్ కేస్ కార్ అంట. సూట్ కేస్ ఉంది, కార్ ఉంది. షేక్ కారు. కప్ అండ్ సాసెస్. మా ఈడ షార్ట్ల మీద షార్ట్లు వస్తున్నాయి మాకు.
నార్మల్ కార్లు చూడడానికి వచ్చినాం మేము. పాత కార్లు కొంచెం వింటేజ్ కార్లు చూడడానికి వస్తే కార్లు తయారు చేసి మరీ చూపెడుతుంది వీడదే. మరి ఇంకొక లెవెల్ ఉంది, అక్కడైనా వింటేజ్ కార్లు అవి ఒరిజినల్ కార్లు పెడతాడో చూద్దాం. ఈ 2 కార్లు పెట్టిండు ఇక్కడ. ఏం కాదండి, బుడ్డ బుడ్డ కార్లు ఉన్నాయి ఇవి. అరే ఇవి చూసినట్టున్నారు జీటీఎఫ్ఎల్ సిటీ కార్ అంట, 80 స్పీడ్ అంటారు. అది ఏంది ముందర 2 వీల్స్ పెట్టి వెనకాల 1 వీల్ పెట్టింది దేవుడు. స్కూటర్ ప్లస్ బీచ్ బగ్గీ అంట. మన బీచ్లలో ఇండియన్ బీచ్లలో తిరిగినట్టు దీన్ని. ఇది నేను జీటీఎఫ్ఎల్లో చూసిన. ఇవన్నీ ఇప్పుడు తయారు చేస్తారు కదరా మన ఊళ్ళో. అంతే ఇక ఇక్కడ వెనకాల ఇదేదో సైకిలా, డబల్ సైకిల్ ఉంది. ఇదేదో ఏందిరా అది అసలు? క్వాడ్రా సైకిల్ అంట. పెన్నీ ఫార్చింగ్ సైకిల్ 1997. సరే ఫైనలీ ఇవి 5.5 అనుకున్నాము, లెవెల్ 5.5 అనుకున్నాము. ఈడ పక్కన దాంట్లో లిటరలీ వింటేజ్ కార్లు ఉన్నాయి, ఒరిజినల్వి అనుకుంటున్నా. ఒరిజినల్వి లేకపోతే వేస్ట్ ఇటుకు వచ్చి చూద్దాం. ఇప్పుడు ఒరిజినల్ కాదు, ఇంజన్ లేవో, లుక్స్ లేవో అన్నీ చూద్దాం. ఇది ఇంకో కార్ అంట, ఇంజన్ పెట్టిండు. ఇదేందిరా సైకిల్ ఆరా అది? అమ్మ సైకిల్ అది. కారు ఇంజన్ కార్ రాది ఎక్కురా. ఇది లెవెల్ 5 ఒరిజినల్ కార్స్ ఉన్నాయి, కొన్ని ఫేక్ కార్స్ కూడా ఉన్నాయి. చూద్దాం. ఈవెన్ బగ్గీ 4 సీట్ బేస్ 2014లో కట్టిరంట. 2014 100+ కిలోమీటర్స్. మళ్ళీ సార్ అది అంబాసిడర్ అదేనా? మోరీస్ అన్న 1980లో కట్టింది. ఇది ఫ్రెండ్ 1 year ఆఫ్ ఉంటుంది, 1.5 month. 1.5 month అలా 1 year 1.5 month. ADL మందే నాకు ఏదో పెద్ద ఆర్మీటర్ లెక్కింది. సైకిల్ బయట అది పెద్ద చూస్తాం కదా, చిన్న సైకిల్, లాంగ్ సైకిల్ ఇవన్నీ అదే. ఇదేనా మీ తాతయ్య స్కూటర్? अरे अरे क्या है भाई, ये कैसे चलाता है? ఇక నేను బెస్ట్ సైకిల్ అంటే ఇదే. బాగుంది కదా, బాగుంది. కారే ప్లస్ సైకిల్. 800 cc 2-seater 1995 అంట. ఎట్లుంది రావాలి అదే కొత్త ఫ్యూచరిస్టిక్ అనుకుందిరా. దిస్ బేస్డ్ బ్రాండ్ టోపోలినో అంట. 2-seater మారుతి 800 ఇంజన్ 1990లో కట్టినంట. సూపర్ 10 స్టాండర్డ్ 1962. ఇదేదో రేస్ కార్ లెక్క ఉంది, దీని పేరు ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నట్టున్నా. CR3 1950 మోడల్, బిల్ట్ ఆన్ స్టీమ్ చేసెస్, మ్యానుఫ్యాక్చర్ 2015 అంట. పాత మరీ పాత కార్లు ఎక్కువ ఉన్నాయి కదా, 15 లేవు.
ఇటు సైడ్ మెయిన్ కార్లు ఉన్నాయి. హోల్సేల్ 19 మొబైల్ మస్తు ఇంజన్ ఉంటుంది టైర్లో కూడా కానీ ఇప్పట్లో ఉంటే అవి ఏదో 5 స్టార్ టైర్లు ఎక్కున్నాయి. ఫ్లాక్స్ G4 మోడల్ 1996 42. ఇదో దీని రోల్స్ రాయ్స్ మోడల్ 1962 సిల్వర్ గోస్ట్ రెప్లికా. ఇంజన్ ఫియట్ 1100cc అంట అప్పట్లో. 1997 ఇంటర్. హ్యాండ్మేడ్ మెటల్ బాడీ. ఇవన్నీ చూసాం కదా, మోస్ట్లీ అన్నీ హ్యాండ్ బిల్టే ఉన్నాయి. పెద్ద పెద్ద కార్లు అన్నీ ఫియాట్. కొత్త కార్లకు అది 1991 మోడల్ అంట. 1100cc 1000cc అంట దానికి. రన్ అబౌట్ కార్ అంట. 100 కిలోమీటర్ స్పీడ్ 2002. ఉజ్జుడు ఎంత? విచ్ ఈస్ ద బెస్ట్ ఫ్రెండ్స్. హిందుస్థాన్ 10 మోడల్ ఇయర్ 1947 అంట. ఇండిపెండెన్స్ డే కదా, ఐ మీన్ అప్పుడే వచ్చింది. ఇదేరా శ్రీ సత్య సాయిబాబా పుత్తపాటి ఫర్ 75 బర్త్డే సెలబ్రేషన్. దానికి మారుతి 800 ఇంజన్ అంట. అంత పవర్ఫుల్ ఉంటుంది కదా అది. ఇదేంటి? ఇట్ ఈస్ ద బెస్ట్. దాని టైర్లు మొన్న ఊరు చూసిన ల్యాంబోర్గిని సేమ్ అంతనే ఉంది. ఇంత పెద్ద కార్లలో పెద్ద అప్పట్లా విలేజ్ 97 ఇష్యూస్ అంట. 3 months 1992. అంబాసిడర్ ఇంజన్ ఫిలిం తీస్తా అప్పట్లో. ఇది హోమ్. పైన ఇద్దరు అనుకోవచ్చు. ఇప్పుడే మొత్తం లోపల మొత్తం తిరిగినాము. ఫ్యూజ్లో ఒక గంట సేపు ఫుల్గా తిరిగినాము. అట్లా మీకు అట్లనే అలసిపోయినట్టుంటే ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంది. క్యాంటీన్లో స్నాక్స్ అవి కొనుక్కోవచ్చు. పక్కా రావచ్చు అంటే ఫ్రెండ్స్తో వచ్చి కొంచెం కొత్త కొత్త ఎక్కడ చూడండి కార్లు, కొంచెం స్పెషల్ కార్స్ ఉన్నాయి. హ్యాండ్మేడ్ ఇట్లా కస్టమైజ్డ్ కార్స్ లెక్క ఎక్కడ ఉండవు. నాకు కలిసి స్పెషల్గా మ్యూజియం వచ్చే కట్టినట్టుగా. ప్లస్ కొంచెం వింటేజ్ కార్లు ఉన్నాయి కానీ వింటేజ్ కార్లు కొంచెం తక్కువ. ఇట్లా కొంచెం కట్టినవే కస్టమైజ్డే ఎక్కువ ఉన్నాయి. సో మీకు వింటేజ్ కార్లు ఎక్కువ కూడా ఉంటే ఈ అంత ప్లేస్లో కొంచెం జస్ట్ కోసం ఒక ఫన్ కోసము టైం పాస్ అవ్వడానికి రావచ్చు. మనకి ప్రైజులు వచ్చేసి ఇవి అడల్ట్ 150, చైల్డ్ 120, ఫారెన్ అయితే 150. ప్లస్ మొబైల్, వీడియో కెమెరా, గైడింగ్ ఛార్జెస్ ఏం అవసరం లేదు మోస్ట్లీ. పార్కింగ్ ఏమో 360, 30. నాకు ఒకటి ఎక్కువ అనిపించింది ఏంటంటే ఛార్జెస్ ఒకటే. ఆ ఛార్జెస్ 150 అంటే ఒక్కనికి 150 రూపీస్. మళ్ళీ పార్కింగ్, మీకు కారు ఉంటే కార్ లోపల పెడితే పార్కింగ్ అన్నీ కలిపి బాగానే లాగుతాడు. మా ఇద్దరికే 400 అయింది. సో మీరు ఎక్కువ మంది వస్తే చాలా ఎక్కువ అవుతుంది. చెప్తున్నా జస్ట్ ఒక టైంపాస్కి ఇట్లా రానికి అంతగా. హైదరాబాద్లో చాలా ప్లేసెస్ వేరే కూడా ఉన్నాయి కానీ మీకు కొంచెం యూనిక్ ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ఇట్లా జస్ట్ స్టోరీస్, స్నాప్స్ అవి పెట్టుకోవాలంటే వచ్చి ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. అంతే. బై బై.